కోసమే లేవనెత్తి రక్షించును. దేవుని బాహు చాచింది నీ కోసమే, ఆదరించి ఆశ్రయమిచ్చు. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. ప్రభునందు అతి మిక్కిలి ప్రియులైన దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభుల ప్రభువును, రాజులకు రాజును, పరిశుద్ధుడును, రక్షకుడును, నిరంతరము స్తోత్రార్హుడైన దేవాతి దేవుని పరిశుద్ధ ప్రేమ కలిగిన నామంలో శుభాలు వందనాలు. దేవుని బాహు పరిచర్యల తరపున మీ అందరికీ తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడును సర్వకృపాని దేవాతి దేవుని యొక్క కృపా కాపుదల క్షేమం మీకును మీ కుటుంబ సభ్యులకు ప్రభు అనుగ్రహింపజేసి అన్ని విషయాలలో ప్రభు క్షేమను విస్తరింపజేసి మిమ్మల్ని బలపరచును గాక. విశ్వాసములో, భక్తిలో, పరిశుద్ధతలో ప్రభు మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రభు గత కాలమంతా కాచి కాపాడి సంరక్షించి మనందరి జీవితంలో నూతనమైన రోజులను మనకు అనుగ్రహింపజేస్తున్నారు. ఈ యొక్క ఆగస్టు నెల 24వ తారీఖు ఆదివారపు దినమున ప్రభు మనం ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న అనుదిన ఆహారము పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనంలో అపోస్తలుడైన పౌలు తెలియజేసిన ఆసక్తికరమైన విషయం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. దేవుడు ఉదయకాలము ఈ వాక్యము ద్వారా మనను బలపరిచి మరి విశ్వాస విషయంలో ప్రత్యేకమైన అనుభవంలో ప్రభు మనల్ని నడిపించును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళ అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి తెలియజేస్తున్న ఒక ఆసక్తి కలిగిన విషయం లేదా ఆసక్తికరమైన ఆ యొక్క సేవ ఏంటో ఎలా చేయాలో నేర్పిస్తున్న పాఠం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించాలి. ప్రభువుని సేవించాలి అని కనుక అంటే ప్రభువుని సేవించడానికి కావలసిన ఆ యొక్క అవయవాలు మనకు కావాలి. అందుకని శరీర అవయవాలను ప్రభు మనకు ఎందుకు అనుగ్రహించారు? మనం పొందుకున్న అవయవాలను బట్టి సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకు అప్పగించుకోండి, లేకపోతే ఆయనకు సజీవ యాగంగా మీ శరీరముల ద్వారా ఆయన సమర్పించుకుని ఆయనకు యుక్తమైన సేవ చేయాలట. అందుకని పౌలు భక్తుడు ఈ 12వ అధ్యాయం 1వ వచనంలోంచే ఒక ప్రత్యేకమైన విషయం తెలియజేస్తాడు. ఏమని చదువుదామమ్మా మాట? ఏమని తెలియజేస్తాడు? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఒక యుక్తమైన సేవ ఎలా చేయాలో, ఈ రీతిగా చేయాలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తారు. కాబట్టి సహోదరులారా, కాబట్టి అని ఎందుకు అంటున్నాడండి? ఈ 10వ అధ్యాయము 11వ అధ్యాయంలో చాలా అమూల్యమైన విషయాలు తెలియజేస్తారు. ఎవరి గురించి అంటే ప్రభువారి గురించి. మరి ఈ ప్రభు అలాంటి శక్తిమంతుడు కదా, ప్రభు అలాంటి గొప్ప దేవుడు కదా. అలాంటి దేవాతి దేవుణ్ణి మనం ఏం చేయాలి? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి అని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఏంటంట? సజీవంగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకోవాలి. ఎవరికి సమర్పించుకోవాలి? దేవుని సేవ చేయడానికి దేవునికి సమర్పించుకోవాలి. ఈ అవయవాల ద్వారా చేసే సేవను ఏమన్నాడో తెలుసా? ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటాడు. అంటే ప్రయోజనకరమైనది, ఉపయోగకరమైన సేవను గురించి ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెబుతూ, అందుకని కిందకి వచ్చినట్లయితే ఆయన శరీర అవయవాల ద్వారా జరిగే ఆ ప్రక్రియను అక్కడ చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? 4-5 వచనాలలో కనుక చూసినట్లయితే, ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములు అన్నిటికీ ఒక్కటే పని ఎలాగు ఉండునో అలాగే అనేకులమైన మనము
క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము అని అపొస్తలుడైన పౌలు చెప్తున్నారు. కాబట్టి అవయవాలుగా ఉన్న మనము ఆసక్తి విషయంలో మాంద్యులు కాక దేవుని సేవించటం విషయంలో, ప్రభువుని ఆరాధించటం విషయంలో, ప్రభుని ఘనపరచటం విషయంలో, ప్రభుకి స్తుతియాగం అర్పించటం విషయంలో మనము ఆసక్తి విషయంలో మాంద్యులు కలిగిన వారముగా మనం ఉండకూడదు. ఎందుకంటే ఆసక్తి విషయంలో ఆత్మయందు తీవ్రత కలిగిన వారముగా ఉండాలి. కానీ ఆత్మను బొబ్బెట్టేసి, ఆత్మను నిద్రావస్థలో పెట్టేసి, ఆత్మను ప్రయోజనకరమైన ఆత్మగా ఉంచుకోకుండా మనం ఉంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనము మనకు చేకూరదు. ప్రభునందు ప్రియులారా గమనించాలి. అసలు ఆసక్తి ఏ విధంగా మనకు వస్తుంది అని కనుక ఆలోచన చేస్తే, ఒక పౌలు భక్తుడు ఏమంటాడు? దేవుణ్ణి ప్రేమించవలసిన విధంగా ప్రేమిస్తే, ఎవరినండి? దేవుణ్ణి కనుక, ప్రభువుని కనుక ప్రేమించవలసిన విధంగా ఆయన్ని ప్రేమిస్తే ఆయన సేవలో మనకు ఆసక్తి ఉంటుంది. ప్రేమించే దాన్ని బట్టే కదా దేవుడు మనకి ప్రతి విధమైన సహాయ సహకారాలను అనుగ్రహిస్తాడు. అందుకనే కదా దేవుణ్ణి ప్రేమించే వారికి, ఎందుకనగా అని ఆయన చెప్తాడు కదా, దేవుణ్ణి ప్రేమించే వారికి కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, మనిషి హృదయానికి గోచరం కానివి ఏవైతే ఉన్నాయో అవి ప్రభు తన ఆత్మ ద్వారా బయలుపరుస్తున్నాడు. ఎవరికి అంటే ప్రేమించే వారికి. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే విధంగా మనం ప్రేమించగలిగితే ఆయన సేవలో మనకు ఎలా ఉంటుందో తెలుసా? ఆసక్తి ఉంటుంది, ఆత్మయందు తీవ్రత. దేవుడే రగిలిస్తూ ఉంటాడు మనలో, దేవుడే ఒక జీవం రగిలిస్తాడు. అందుకని మా చిన్నప్పటి నుంచి మేము చూస్తూ ఉంటే ఉజ్జీవ సభలు, సువార్త ఉజ్జీవ సభలు, క్రీస్తు ఉజ్జీవ సభలు అని పెడతా ఉండేవాడు. ఈరోజు ఉజ్జీవ సభలు ఆగిపోయినాయి. ఆశీర్వాద సభలు, దీవెనకరమైన సభలు, ఇలాంటి సభలే తప్పించి ఉజ్జీవకరమైన సభలు లేవు. ఎందుకంటే ఉజ్జీవము దేనికి కావాలి? శరీరానికి, ఆత్మ కంటే ఆత్మకు ఉజ్జీవం కావాలి. ఎందుకంటే శరీరం ద్వారా నువ్వు ఎంత చేసినా అది ప్రయోజనం కాదు, కానీ ఆత్మ సంబంధమైన ఆరాధన. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు. ఎలాగ ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించడంలో ఒక ఆసక్తి కలిగిన అనుభవం కనుక నువ్వు ఉంటే ఖచ్చితంగా ప్రభు నిన్ను ఏం చేయగలడో తెలుసా? ఒక ప్రత్యేకమైన విధానంలో నిన్ను నడిపిస్తూ నీ ద్వారా ఒక ప్రయోజనకరమైన సేవ ప్రభువు పొందుకునేవాడిగా ఉంటున్నాడు. చదువుదాం ఒక మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం కనుక చూసినట్లయితే, సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారిను ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ప్రభువు కార్యాభివృద్ధి అని, ప్రభుకి కార్యాలు అభివృద్ధి ఎందుకండి? ఏ విషయంలో కార్యాలు అవి? ఈ భూలోక సంబంధమైన కార్యాల అభివృద్ధి కొరకు మనం ఏమన్నా సహకారం అందించాలా ప్రభుకి? ఈ భూలోక సంబంధమైన విషయంలో ఏదన్నా సరే దేవునికి సహాయం అందించాలంటే అది కాదు. ప్రభు యొక్క కార్యాభివృద్ధి, పరలోక రాజ్య విషయములలో మనం ఎప్పటికీ కూడా ఏమై ఉండాలంట? ఆసక్తి కలిగి ఉండాలి. ఈరోజు విశ్వాసులలో కానీ, భక్తులలో కానీ, పరిశుద్ధులలో కానీ ఆసక్తి సన్నగిల్లిపోతుంది. ప్రభునందు ప్రియులరా, ఇదిగో మనం రోజు దినదినము రగిలించబడాలి. దినదినము మనం ప్రజ్వలింపబడాలి. దినదినము కూడా ఒక క్యాండిల్ ఉందనుకోండి, ఆ క్యాండిల్ ప్రజ్వలింపబడితేనే వెలుగు వస్తుంది చుట్టూ. అంతేగాని రోజుకి ఆరిపోయే స్థితి ఉంటే ఇక ఆ వెలుగేమి వెలుగుతూ ఉంటుంది? రెండోది, ఆ వెలుగు వల్ల ఇతరులకి ఏమాత్రము ప్రయోజనం చేకూరు. మనం ఏమంటాం? అది సరిగ్గా వెలగట్లేదు కానీ దాన్ని ఆరిపేద్దాం. అసలు ఒక క్యాండిల్లోని వెలుగు రాకపోతే మనం వెంటనే ఆ క్యాండిల్ని ఆపేస్తామే. ఒక బల్బు కానీ సరైన వెలుతురు వెళ్ళకపోతే అంటే ఇప్పుడంటే ఈ ఎల్ఈడి బల్బులు వచ్చింది, కానీ పాత ఫీజు ఉండేది, ఒక రకమైన ఫిల్మెంట్. ఆ ఫిల్మెంట్ ఊడిపోతే అది పనిచేయదు. మళ్ళీ దాన్ని సరిగ్గా అతికిచ్చి మళ్ళీ ఇలా తిప్పి దాన్ని ఏదో ఒక రకంగా టచ్ చేసి అది ఎలా ఊగుతూ ఉంటే ఎలిగి ఆరిపోయి అలాగుండేది. అలాగుంటే తీసి అవతల పడేసి ఎందుకు రాదని అది వెలిగి ఆరిపోయి తీసి అవతల పడే, నీ ప్రయోగాలు ఆపేది వాడు. లేదు డాడీ ఎరుగుతుంది నాన్నగారు అని చెప్పేసి అలాగంటి మొత్తం వెలిగితే ఏదో గుడ్డిగా వెలిగేది, తర్వాత అది రాలిపోయేది. ఫిల్మెంట్ లేకపోతే దీని ప్రయోజనం ఏంటి? ఈరోజు మనమైనా సరే మనల్ని దేవుడు వెలిగించాడండి. చీకట్లో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు నడిపించబడ మనము ఏం చేయాలి అంటే మనము ప్రజ్వలి వెళ్ళాలి, లేకపోతే వెలిగించబడాలి. వెలుగుతో అనేక మందికి నువ్వు వెలుగుగా మారాలి. అందుకనే దేవుడు నిన్ను లోకములు వెలుగుగా చేశాడు. మీరు లోకములకు ఏమై ఉన్నారన్నాడండి? ఏమైనారు? వెలుగై ఉన్నారన్నాడు.
ఆ వెలుగు సరైన రీతిలో ప్రకాశించకపోతే, ఆ వెలుగు సరైన రీతిలో ప్రజ్వలింపకపోతే, ఆ వెలుగు సరైన రీతిలో వెలగకపోతే దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. దేవుడు అంటాడు, ఆపే ఆ వెలుగును, ఆ యొక్క క్యాండిల్ని ఆపే, ఆ దీపాన్ని ఆపే. అందుకనే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపము రగిలించబడాలి, ఈ దీపం ప్రజ్వలింపబడాలి. ఎప్పుడైతే ప్రజ్వలింపబడుతుందో ఆ వెలుగు ద్వారా నువ్వు అనేక మందిని వెలుగులో నడిపించే బిడ్డగా దేవుడు చేస్తాడు. అందుకని ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఒకప్పుడు ఆసక్తి ఉందండి, ఇప్పుడు ఆసక్తి లేదండి. ఒకప్పుడు బాగా చేయాలనుకున్నానండి, ఇప్పుడు చేయటానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. దేన్ని బట్టి ఇంట్రెస్ట్? ప్రభునందు ప్రియులారా, అక్కడున్న మనుషులను బట్ట ఒక్కరికైనా సరే, ఇద్దరికైనా సరే, ముగ్గురికైనా సరే అభిషేకంలో మార్పు రాకూడదు దయచేసి. లేదండి ఇద్దరికండి ఏం ఆసక్తి కలిగి చెప్తాంలేండి, ముగ్గురికండి ఏం ఆసక్తి కలిగి చెప్తామండి. ఇలాగ ఎప్పుడైతే నీలో ఒక ఆలోచన వచ్చిందో నువ్వేమైపోతావో తెలుసా? ఆ వెలుగులో నువ్వు సన్నగిల్లిపోతావు. ఆత్మలో నువ్వు ఏమైపోతావు తెలుసా? దిగసారిపోతావు. దయచేసి గమనించాలి. నువ్వు విశ్వాసిగా దేవుడు నీకు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? నీలో అక్కడ ఎంతమంది ఉన్నారనేది కాదు, నువ్వు ఇతరులకు వెలుగు ఎలాగ చూపించగలుగుతున్నావు. వెలుగు ప్రకాశిస్తుంది తెలుసా? వెలుగు ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశించడానికి నీకు ఇచ్చినప్పుడు వెలగకపోతే ప్రయోజనం ఏంటి? కాబట్టి ఎప్పటికీ ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఎలాగుండాలి అంటే ఆసక్తిలో ఉండాలి. లేదంటే నీ ఉదయకాల విశ్వాస జీవితంలో నీ ఆసక్తి ఎలాగుంది, భక్తి విషయంలో నీ ఆసక్తి ఎలాగుంది, పరిశుద్ధత విషయంలో నీ ఆసక్తి ఎలాగుంది, ప్రభు కార్యాలయంలో నీ ఆసక్తి ఎలాగుంది. మొదట ఉన్నట్లా ఉందా? బాప్తీసం తీసుకున్న వారం రోజుల్లో ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది. మనం ఇంకా దేవుని కొరకు తప్పించి దేని కొరకు మనం ఈ భూలోకంలో బ్రతకూడదని అనిపిస్తుంది. కానీ తర్వాత వ్యక్తిగత పనులు ఎక్కువైపోతాయి. అలాగే వ్యక్తిగత పనులు చేసుకోవద్దని ప్రభు కూడా చెప్పడం తెలుసా? ఎవరు చెప్పరు. మీరు పని చేసుకోవాలి, మీరు జీవించాలి, మీరు బ్రతకాలి. బ్రతుకుతూ దేవుని కొరకు సమయాన్ని కేటాయించే వారికి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక ప్రత్యేకమైన రీతిలో నన్ను ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదించే దేవుడు అయినాడు. అందుకనే మనలో ఆసక్తిని పెంపొందించాలని అదిగో ఈ వాక్యాల ద్వారా దేవుడు పెంపొందిస్తూ రగిలింపబడుతున్నాం. వాగ్దానాల ద్వారా, ప్రవచనాల ద్వారా, దేవుని యొక్క వాక్కు ద్వారా. వాక్యం ఎందుకంటే ఉపయోగపడుతుంది అంటే మనం ఉజ్జీవింప చేయడానికి ఉపయోగపడుతుంది వాక్యం. ఆ వాక్యం కనుక మనకి లేకపోతే, ఆ వాగ్దానాలే కనుక లేకపోతే మనం ఏమైపోతాం? దయచేసి గమనించాలి. మనము దేవుని ద్వారా ఒక ప్రత్యేకమైన అనుభవం నడిపించబడుతున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే మన అవయవాలను దేవునికి సమర్పించుకుని సజీవయాగంగా ఆయనకు సేవ చేసే అనుభవం కలిగి ఉండాలి. మరి ఈ అవయవాల్లో శక్తి లేనప్పుడు మనం చేయాలన్నా చేయలేం తెలుసా? ఈ అవయవాల్లో శక్తి లేనప్పుడు మనం చేయాలన్నా చేయలేం. అవయవాల్లో శక్తి ఉన్నప్పుడే, అవయవాల్లో ఆరోగ్యం ఉన్నప్పుడే, అవయవాల్లో జీవం ఉన్నప్పుడే. అందుకని ఈ అవయవాల ద్వారా నీ అవయవాల ద్వారా దేవుడు నామం మహిమపరచబడాలని, ఆయన నామం గొప్ప చేయబడాలని దేవుడు ఆలోచన కలిగి ఉండి యుక్తమైన సేవ, ఒక ప్రయోజనకరమైన సేవ నీకు ఇవ్వటానికి ఇష్టపడితే దాన్ని ఎందుకు మనం సరైన రీతిలో ఉపయోగించుకోలేకపోతున్నాం? సమరయ స్త్రీతో చెప్పారు, ఇదిగో ఒకానొక కాలం రాబోతుంది, ఆ కొండ మీదకి ఈ కొండ మీదకి వెళ్ళి ఆరాధించే సమయం లేదిక. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఏం చేయాలంట? ఆరాధించేవారంగా మనం ఉండాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారంగా మనం ఉండాలి. ఎప్పుడైతే అలా ఆరాధించగలుగుతామో, ఎప్పుడైతే అలా సేవించగలుగుతామో అట్టి సేవ దేవునికి ఏమైందో తెలుసా? యుక్తమై ఉన్నది, ప్రయోజనకరమైనది, అది ఉపయోగపడే ఆరాధన. కానీ ఎంత ఆరాధన చేసినా ఉపయోగకరమైన ఆరాధన చేయకపోతే దానివల్ల ఫలితం ఏంటి? నువ్వు చేసేది ఏంటి అసలు? ప్రభునందు ప్రియులారా, ఉపవాసం ఉన్నారట. 70 సంవత్సరాలు ఉపవాసం ఉన్నారు బబులోను దేశంలో ఇశ్రాయేలీయులు. దేవుడు అంటాడు, ఒకే ఒక మాటతో గాలి తీసేస్తాడు. ఏమంటాడు తెలుసా? అసలు మీరు భక్తి కలిగే ఉపవాసం చేశారా? మీరు భక్తి కలిగే అదేంటి దేవా ఇది భక్తి చేయలేదు. ఎందుకంటే దేవుడికి తెలుసు హృదయాంతరంగా వారు ఏ రీతిగా చేశారో దేవుడికి తెలుసు, ఏ రీతిగా వారు చేశారో దేవుడికి తెలుసు. కాబట్టి ఆయన అంటాడు, ఇదిగో భక్తి కలిగి ఉపవాసం చేశారో చేయలేదు కనుక 70 రోజులు ఉపవాసం పక్కన పెట్టండి, ఇదిగో మళ్ళీ మనోహరమైన పండుగలు చేయడం మొదలు పెట్టండి అని 4వ నెలలోను, 5వ నెలలోను, 8వ నెలలోను, 10వ నెలలోను ఆ ఉపవాస ప్రార్థనలు పెట్టమని ఆ రోజు వారికి ఇశ్రాయేలుకి ఇచ్చాడు. అది ఇశ్రాయేలుకి ఉన్న వాగ్దానం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నువ్వైనా నేనైనా మనం ఉపవాసం ఉండేది, మనం ఆరాధించేది, మనం సేవించేది భక్తి కలిగి చేస్తున్నామా?
భక్తి కలిగి చేయగలిగితే ఆ భక్తిని బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? శ్రేష్టమైన జీవితం ఈ భూలోకంలో నీకు ఇస్తాడు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలంట. కాబట్టి అటువంటి భక్తి జీవితం నీకు నాకు ఇస్తున్నప్పుడు మనం ఆ భక్తి పొందుకుని మనం ఏం చేయాలో తెలుసా? ఒక ప్రత్యేకమైన రీతిలో యుక్తమైన సేవను ప్రభు వారికి చేయాలి. ఆ యుక్తమైన సేవ ఎందుకు చేయాలి అంటే ఆయన ఆరాధనలకు యోగుడు, ఆయన శివాధిపతి, ఆయన రక్షకుడు, ఆయన మనకి ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి ఆయన మనల్ని సేవించాలి. అంతేగాని ఆయన యుక్తమైన సేవ చేయాలి అంటే మనం ఏం చేయాలండి? మామూలు మనుషులుగా ఉండకూడదు, రూపాంతరం చెందబడి అనుభవం నీకుంటే ఆ రూపాంతరం చెందిన తర్వాత అమ్మో దేవుని యొక్క ఆలోచన ఏంటో, దేవుని విధానం ఏంటో, దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడో, దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడో, దేవుడు మన నుండి ఏ విధమైన ఆ యొక్క సేవ ఆశిస్తున్నాడో మనం తెలుసుకుని ఆరాధించగలం. రూపాంతరం చెందకపోతే నువ్వు ఎటువంటి ప్రయోజనం లేదు. చదువుదాం అన్నమాట. 12వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. 12వ అధ్యాయం 2వ వచనంలో రోమీయులకు రాసిన పత్రిక. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకట వలన రూపాంతరము పొందుడి. చూడండి, మీరు ఈ లోకానికి ఒక మర్యాద ఉంది. ఏంటి మర్యాద? పలానా ఒక చోటకి వెళ్తున్నారంటే మొత్తం లక్షల మంది వెళ్ళిపోతారు అక్కడికి. ఫలానా చోట వెళ్ళాలంటే ఫలానా చోటకి వెళ్ళిపోతారు, ఫలాంది చేయాలంటే ఫలాంది చేసేస్తూ ఉంటారు. అసలు మీరు ఏంటి ఈ లోకంలో మర్యాద ప్రకారం నడుచుకుని అక్కడ ఏదో రాయిందండి, అక్కడ ఏదో రప్పందండారు, అక్కడ ఏదో చేయాలంటే చేసేయటమే. ఇది కాదు అసలు. మీరు ఈ లోకం నడుచుకునే విధానంగా నడుచుకోవద్దు. ఏంటంటే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొంది. ఎప్పుడైతే రూపాంతరం పొందుతామో ఆ రూపాంతరపు అనుభవం మనం నడిపించబడినప్పుడు ఆ సర్వోన్నతుడైన దేవుణ్ణి, ఆ రక్షకుడైన ప్రభుని మనం ఏం చేయగలుగుతామో తెలుసా? ఆరాధించగలుగుతాం, ఆయన్ని సేవించగలుగుతాం, ఆయన్ని గణపరచగలుగుతాం, ఆయన్ని ప్రేమించగలుగుతాం. ఆయన ద్వారా మనం ఏమవుతాం తెలిసే లోకంలో ప్రత్యేకపరచబడి ఎక్కడి నుంచి? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు నేను నడిపిస్తాను. మనం ఎవరమండి? రాజులైన యాజకులు అండి. ఈ లోకంలో పాస్టర్ గారికి ఒక్కడికే యాజకత్వం చేసే అవకాశం ఉంటుంది, కానీ పరలోక రాజ్యంలో నీవు కూడా ఒక యాజకుడివే. రాజులైన యాజకులలో ఒకడివి, ఒక మనిషివి నువ్వు, ఒక వ్యక్తివి నువ్వు. అయ్యో నాకు ఎటువంటి ప్రార్థన లేదా పరలోకంలో అంటే ఎందుకు లేదు? నువ్వు ఆ లోకంలోకి ప్రత్యేకమైనది. ఎవరివి? ఏర్పరచబడిన వంశంలో నువ్వు ఒక బిడ్డవి, దేవుని సొత్తైన ప్రజవే. దేవుని సొత్తైన ప్రజ పరలోకంలో దేవుని సొత్తైన ప్రజ ఎవరికి చెప్తావు? నువ్వు భూలోకంలోనే దేవుని సొత్తైన బిడ్డగా నువ్వు ఉండాలి. మూడోది ఏంటో తెలుసా? ప్రత్యేకించబడిన వారంగా మనం ఉండాలి, పరిశుద్ధమైన జనముగా. పరిశుద్ధత లేకే కదా ఈరోజు ప్రాబ్లం. పరిశుద్ధత ఎక్కడ చూసినా అపవిత్రత. ఎక్కడ చూసినా విచ్చలవిడి. ఎవడైనా ఒరే దీనివల్ల నష్టపోతారంటే ఎందుకు నష్టపోతావు? ఎందుకు? నా ఇష్టం అన్నాడంటే ఎవడికి వాడు. ప్రభునందు ప్రియుల పరిశుద్ధతకు చోటు లేదు, నీతికి చోటు లేదు, కానీ దుర్నీతి అధికముగా జరుగుతుంది కదా. మరి ఇంకెక్కడ రూపాంతరం చెందుతావు? రూపాంతరం చెందాలి అంటే, నువ్వు మార్పు చెందాలి అంటే ప్రాచీన స్వభావం విడిచిపెట్టి ఏ స్వభావం ధరించుకోవాలండి? నవీన స్వభావంను మీరు ధరించుకోవాలి. ఈ నవీన స్వభావం ధరించుకున్నట ద్వారా చేసే సేవ ఎంత ప్రయోజనకరంగా, ఎంత దీవెనకరంగా, ఎంత మేలుకరంగా ఉంటుందో తెలుసా? దయచేసి ఒక విషయం గమనించాలి. నిర్గమకాండ గ్రంథంలోకి వెళ్దాం. నిర్గమకాండ గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 15వ అధ్యాయము. ప్రజను తోడుకుని వచ్చేదవు యెహోవా నీ స్వాస్యమైన కొండ మీద. క్షమించరా 5వ అధ్యాయము 17వ వచనం. క్షమించండి. అందుకతడు మీరు సోమరులు అందుచేతే మేము వెళ్ళి యెహోవాకు బలి నర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు. మీరు పొండి పని చేయుడి, గడ్డి మీకు ఇవ్వబడదు, అయితే ఇటుకల లెక్క మీరు అప్పగింప తప్పదని చెప్పాను. మీ ఇటుకల లెక్కలో నేమాత్రమును తక్కువ చేయవద్దు, ఏనాటి పని ఆనాడే చేయవలనని
రాజు సెలవీయగా ఇశ్రాయేల్ నాయకులు తాము దుర్వస్థలో పడి ఉన్నట్లు తెలుసుకునిరి. చూడండి, ఇక్కడ ఫరో అంటున్నాడు, ఏమంటున్నాడు అక్కడ, మీరు సోమరులు అందుచేత మీరు వెళ్ళి యెహోవాను బలులు అర్పించడానికి సెలవేమని మీరు అడుగుతున్నారు అంటున్నాడు. అంటే సోమరులు అంటే ఏంటి? ఇక్కడ పని చేయడానికి మీరు బద్ధకం వచ్చేసి మేము ఇక్కడ పని చేయలేము బాబు అంటున్నారండి. ఏ విషయంలో సోమరులు అంటున్నాడు ఇక్కడ ఫరో? ప్రభును మీరు వెళ్ళి బలులు అర్పించడానికి సెలవేమ్మని అడుగుతున్నారట. బలులు అర్పించడానికి సెలవేమ్మని మీరు అడుగుతున్నారే, కానీ మీరు సోమరులు ఎందుకంటే ఇక్కడ పని బద్ధకమయ్యా? కాదు కదా, మనం పనిచేస్తూ కూడా దేవుణ్ణి ఆరాధించడానికి ఒక అవకాశమును మనం పొందుకోవాలి. దేవుని అందుకనే ఈ సోమరులు అంటున్నాడు. ఎందుకని మీరు పని చేయటం మానేస్తారా దేవుణ్ణి సేవించడానికంటే? అబ్బే దేవుని సేవించడం అయితే ఇక్కడ ఈ బానిసత్వంలో మేము ఉండకూడదు. ఇక్కడ మీ బానిసత్వంలో ఉంటే 430 సంవత్సరాల సోమరులం కాదే ఇక్కడ. అలాగే నువ్వు ఈ లోకంలో కష్టపడటానికి నీ శరీరాన్ని ఎంత కష్టపెడతావో దేవుని విషయంలో అంత కష్టపెట్టగలుగుతున్నావా? నీ అవయవాలు ఒక జీతం కొరకు ఎంత కష్టపడతాయో అదే దేవుని కొరకు నీ అవయవాలు ఉపయోగపడుతున్నాయా అంతే ఆసక్తి కలిగి? ప్రభునందు ప్రియులారా గమనించాలి. అంటే ఇక్కడ దేవుని సేవించడానికి మీరు సోమరులుగా వెళ్ళిపోతారు, పని మానేసి అంటున్నాడు. నిజంగా ఈ లోకంలో నువ్వు నీ పని కొరకు నీ ఉద్యోగం కొరకు ఎంత కష్టపడతావో దేవుని కొరకు కూడా నీ అవయవాలు అంతే విధానంలో ఏం చేయాలండి? ఉపయోగపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అందుకనే సామెతల గ్రంథంలో అంటాడు కదా, ఒక చిన్న జంతువుల దగ్గరికి వెళ్ళమంటాడు. ఏమంటాడు? సోమరి ఏం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలంట? చీమల యొద్దకు వెళ్ళు. 6వ అధ్యాయం 6వ వచనం ఉంటాడు. చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. నడతలు కనిపెట్టు. ఏంటి ఆ నడతలు? ఈ లోకంలో నువ్వు ఉన్నప్పుడు కూడా చీమల వంటి ఆ యొక్క జ్ఞానము నేను పొందుకోవాలని జ్ఞాని సొలొమోను ద్వారా తెలియజేస్తున్నాడు. దయచేసి గమనించాలి. ఈ అవయవాలు సజీవయాగంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడిని ఆరాధించగలిగితే ఆరాధన దేవుడికి ఉక్తమైనది. అటువంటి సేవ దేవుడికి ప్రయోజనకరమైన దాన్ని తీసుకుంటాడు దేవుడు. అంతేగాని ఏ అవయవాలు చచ్చిపడిపోయిన తర్వాత మనం ఏం చేసినా సరే దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు, ఏమి చేయలేము కూడా. అందుకని ఒక భక్తుడు ఒక పాట పాడతాడు, నాకు బలము ఉన్నంత వరకు చెయ్యలేదు నీ సేవను, బలమంతా పోయాక చెయ్యాలని ఉంది నీ సేవను. అది కొన్ని లిరిక్స్ రాంగేమో నాకు తెలియదు, కానీ నిజంగా బలమంతా పోయాక అప్పుడు ఆలోచిస్తారంట. ఈరోజు మనము అవయవాలు సరిగ్గా ఉన్నప్పుడు దేవుడి కొరకు పరుగులు పెట్టలేని పరిస్థితి. నేనంటాను, సమయానుకూలంగా దేవుని మందిరానికి ఎంతమంది వెళ్తున్నారు? సమయానుకూలంగా దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని మందిరంలో అలాగ ఆసక్తి కలిగి ఆరాధన చేయగలుగుతున్నారు? యుక్తమైన సేవ చేయడానికి దేవుడు మనల్ని రూపాంతరం చెందించాడే, ఆ రూపాంతర బంధువులో నడిపించబడినప్పుడు ఆ రూపాంతరం యొక్క అనుభవం నువ్వు చూడగలుగుతున్నావా? పేతురు ఆ యొక్క యోహాను అక్కడ రూపాంతర బంధువులో యేసు ప్రభుని చూశారు. ఈరోజు ఆ దేవుని సన్నిధిలో ఆయన మహాప్రభావమును చూసే గొప్ప భాగ్యం మన కన్నులకు కలగాలి. ప్రతి పునరుత్థాన దినాన కలుగుతుందా? ఎప్పుడు కలుగుతుందో తెలుసా? యుక్తమైన సేవ నువ్వు అక్కడ చేయగలిగితే అక్కడ సన్నిధి కాంతిని అనుభవిస్తావు. యెరూషలేము ఆ సొలొమోను దేవాలయంలో అక్కడ సొలొమోనుతో పాటుగా యాజకులు అక్కడ ఉన్న వారందరూ కూడా అక్కడ ఆరాధన చేస్తున్నప్పుడు అక్కడ దేవుని యొక్క మహిమను చూశారట, దేవుని యొక్క ప్రభావం వారు కనుగొన్నారట. వారు అక్కడ నిలవలేకపోయారంట. దేవుని సన్నిధిని వారు పడిపోయారు. చాలామంది ఎందుకు పడిపోతారండి? ఊరికనే ఇలాగ టచ్ అనగానే పడిపోతారు. కొంతమంది టచ్ అన్న అవసరంలా ఇలా దగ్గరికి వెళ్ళగానే పడిపోతారు. దేవుని సన్నిధిని అనుభవించిన ఆరాధనలోనే పడిపోతుంటారు. ఎందుకు పడిపోతారండి? ఆ ప్రభావము తట్టుకోలేక. దేవుని ప్రభావం తెలియదు కొంతమందికి, అది తెలియక ఊరకొరకది పడిపోతుంటారు. ఎందుకు పడిపోతారు? దేవుని యొక్క ప్రభావం మహిమతో. ఆఫ్టర్ ఒక 240 220 వచ్చి ఆ పవర్ను పట్టుకుని ఆ కరెంటు ప్లగ్లో పెట్టుకుంటే పడిపోతామే. అలాంటిది సర్వశక్తి గల దేవుడు ఆయన, దహించు అగ్ని అయిన దేవుడు. అలాంటి దేవాతి దేవుని ప్రభావం నువ్వు ఎప్పుడైతే కనుగొంటావో అక్కడ నిలబడలేవు. మనకి తెలియదు ఆ విషయం. అయితే గమనించాలి, మనము ఆసక్తి విషయంలో ఎలాగున్నాము. ఆసక్తి విషయంలో అసలు మనకి మందబుద్ధి వచ్చేసిందేమో ఒకసారి ఆలోచించేద్దాం. మందబుద్ధి రాలేదా? ప్రభా, నేను మందబుద్ధి లేకుండా ఉన్నానయ్యా, తీవ్రత కలిగిన బిడ్డగా నేనున్నాను ప్రభా అంటే వెళ్ళండి గుడ్. కానీ ఆ తీవ్రత ఒక్కడికే కాదు, ఆ తీవ్రత ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. ఆమె చెప్దాం గట్టిగా, ఆమె ఇతరులకు దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఇతరులు అంటే నీలో ఆసక్తి ఉంటే నేనేం చేయగలగాలి? దేవుని కొరకు నేనేం చేయగలగాలి? 10 మంది కొరకు నేనేం చేయగలగాలి? ఒక 5గురు కొరకు నేనేం చేయగలగాలి?
ప్రభునందు ప్రియుల ఆసక్తి విషయంలో మాంద్యులుగా కాకుండా ఆత్మయందు తీవ్రత నీలో ఉంటే నువ్వు ప్రభు కొరకు ఈ లోకంలో ఏదైనా చేస్తావు. లేదంటే చచ్చిపోయిన తర్వాత చేస్తానండి పాస్టర్ గారు, ప్రభు నేను చనిపోయిన తర్వాత చేస్తాలే ప్రభు అంటే, చనిపోయిన తర్వాత నీ శరీరాన్ని దేవుడు ఎందుకు ఉపయోగించుకోడు? నీ శరీరం జీవము లేని శరీరం. ఆ జీవము లేని శరీరం ద్వారా దేవుని నామం గణపరచబడుతుందంటే మ్లత్యమైపోయింది. అది ఆ మత్స్యమైపోయిందని ఏం చేసుకుంటాడు దేవుడు? ప్రభునందు ప్రియులారా గమనించాలి. అలాంటి అనుభవం మనకెందుకండి? మనం సజీవులుగా ఉన్నాం. సజీవులే కదా ఆయన సన్నిధిని ఆయన ఆరాధించేది. సజీవులే కదా ఆయన నామాన్ని కనపరిచేది. ప్రభువా సజీవుడిగా ఉన్న నేను నీ నామాన్ని కనపరుస్తున్నాను అంటాడు భక్తుడు. పాతాళంలో నీకు స్థుతి కలుగుతుందా? మందు నుండి స్థుతిస్తుందా? కాదు కదా. కాబట్టి నా అవయవాలలో రూపాంతరం చెందించి ఆ రూపాంతరం చెందిన అనుభవాన్ని బట్టి నేను యుక్తమైన చేస్తాను ప్రభా అంటే, దేవుడు నీ శరీర అవయవాలు, నీ కాళ్ళను ఉపయోగించుకుంటాడు, నీ చేతులను ఉపయోగించుకుంటాడు, నీ నోరును ఉపయోగించుకుంటాడు, నీ చెవులను ఉపయోగించుకుంటాడు, నీ యొక్క నాలుకను ఉపయోగించుకుంటాడు, నీ శరీర అవయవాలను ఆయన ఉపయోగించుకుంటాడు. ఎస్, నీ కడుపును ఉపయోగించుకుంటాడు. కడుపుని ఎందుకు ఉపయోగించుకుంటాడు అంటే, నీ కడుపులోంచి ఏ నదులు ప్రవహిస్తాయన్నాడండి? ఏ నదులు? జీవజల నదులు ప్రవహిస్తాయి. నీ చేతుల ద్వారా చప్పట్లు కొట్టే అనుభవం దేవుడిస్తాడు. నీ నోటి ద్వారా ఆరాధించే అనుభవం, నీ నాలుక ద్వారా కీర్తించే అనుభవం, నీ తల ద్వారా ఆలోచనలు వెదజల్లే అనుభవం, నీ కళ్ళ ద్వారా దేవుని మహిమను చూసే అనుభవం సన్నిధిలో, నీ చెవుల ద్వారా వాక్యాన్ని వినే అనుభవం, నీ పాదాల ద్వారా దేవుని కొరకు పరుగులు పెట్టే అనుభవం. ఎస్, పరుగులు పెడుతున్నాయి ఆ పాదాలు. కాబట్టి ఎప్పుడు ఇలాంటి సేవ చేస్తాం అంటే, మనం రూపాంతరం చెందినప్పుడు, మనలో ఆసక్తి ఉన్నప్పుడు, దేని విషయంలో? దేవుని విషయంలో. ఉద్యోగం చేయడానికి మనకు ఆసక్తి ఉంటుంది, ఏదైనా వ్యక్తిగతమైన పనులు చేసుకోవటానికి ఆసక్తి ఉంటుంది, శరీరాన్ని శుభ్రం చేయడానికి ఆసక్తి ఉంటుంది. శరీరాన్ని శుభ్రం ఎంత చేసుకుంటామో ఆసక్తి ఉంటుంది. మరి వాట్ అబౌట్ ద ఇన్సైడ్ ద మ్యాటర్ అంటే అంతరంగంలో ఉన్న పరిస్థితిని మరి అలాగే దాన్ని షైన్ చేసుకుంటాం. దేవుని సన్నిధిలో కొంతమంది ఉండటానికి ఎంత ఇబ్బంది పడతారో తెలుసా? ఏదో నిప్పుల మీద కూర్చున్నట్టు, ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉండి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనుకుంటా చూస్తూ ఉంటారు కొంతమంది. ఎప్పుడెప్పుడు ఆమెనంటారా పాస్టర్ గారు, ఇంకా ముగించలేదంటే అంటే అక్కడ జరుగుతున్న ప్రక్రియలో నీకు పాలు లేదు అసలు. నువ్వు ఎప్పుడైతే ఇలాగ ఆలోచన చేసావో అక్కడ జరుగుతున్న ఆ వాక్య ధ్యానంలో కానీ ఆరాధనలో కానీ నువ్వు ఎందుకని ఇష్టం లేదంటే సాతాను గడి నేనేం చేస్తాడు దశ ఇచ్చేసి, అందుకని నీ కాన్సన్ట్రేషన్ కూడా ఈరోజు మార్చేశాడు. ఇంతగా ధారాళంగా వాక్యము వినిపిస్తున్నప్పుడు సేవకుడు ఫోన్ వచ్చింది అనుకోండి, ఫోన్ వైపు చూస్తామా లేకపోతే దేవుని వాక్యం కొరకు కనిపెడతామా? దేని వైపు చూస్తామండి? ఫోనే. ఖచ్చితంగా ఫోన్ వైపు చూస్తాం, ఫోన్ పట్టుకుని బయటకు వెళ్ళిపోతాం. మరి వాక్యము నీలోకి వెళ్ళటానికి అవకాశం ఎక్కడ ఇస్తున్నాం మనం? ఆసక్తి దేని మీద ఉంది? ఫోన్ ఎవరో చేశారు, కోట్ల రూపాయలు డీల్ చేసేవాళ్ళు కూడా అంత స్పీడ్గా వెళ్ళటం, అలాగే వెళ్ళిపోతాం మనం. దయచేసి గమనించాలి, మనము దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? మన అవయవాలు దేనిలో ఆసక్తి కలిగి ఉన్నాయి? సజీవ యాగముగా మీ శరీరంలోనూ ఆయనకి సమర్పించుకోండి. ఆయనకి ఎప్పుడైతే సమర్పించుకుంటామో నిన్ను దేవుడు రూపాంతరం చెందిస్తాడు. నిన్ను రూపాంతరం చెందించడమే కాకుండా నీ అవయవాల ద్వారా దేవుడి నామం ఏమవుతుందండి? ఘనపరచబడుతుంది. అటువంటి ఘనపరచబడటానికి నువ్వేం చేయాలి? ఆసక్తి విషయంలో మాంద్యత కలిగి ఉండకుండా ఆత్మయందు ఏం కలిగి ఉండాలండి? తీవ్రత కలిగిన బిడగానే ఉండాలి. ఆత్మయందు తీవ్రత కలిగి దేవుని సేవిస్తే, ప్రభుని సేవిస్తే ఇట్టి సేవ యుక్తమైనది దేవుడు చూస్తాడు. దేవుడు చూసి ఆయన సేవించే బిడ్డలుగా నీకు ఒక ప్రత్యేకమైన ధన్యత ఇస్తాడు. ఆయన ఆరాధనలోకి యోగ్యుడండి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించే గొప్ప భాగ్యం ప్రభు నీకు దయచేస్తారు. కాబట్టి ఆ దయచేసే దాన్ని బట్టి నువ్వేం చేస్తావు తెలుసా? ఈ లోకములో మూర్ఖులైన ఈ తరం వారికి ఏమవుతావు? వేరుపరచబడతావు. ఆమేన్. ఎవరికి వేరుపరచబడతావు చెప్పాలి. ఎవరికండి? మూర్ఖులైన మూర్ఖులు అంటే ఎవరు? దేవుడిని సరిగ్గా తెలియని వారు, ఆసక్తి లేని వారు. ఎల్లొచ్చులేండి దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి అని చెప్తూ ఉండేవాడు. దయచేసి కృతజ్ఞతలు చెల్లించడంలో కూడా కొంతమందికి చేత కాదు. దయచేసి గమనించాలి. ఏంటి దేవుడు చేసిన మేలు బడి ఈరోజు మనం ఆరోగ్యం కలిగి ఉన్నామంటే అది ఎవరి కృప? దేవుని కృప. మనకు క్షేమకరంగా ఉన్నామంటే అది దేవుని కృప. ఆ కృపను గుర్తించి కూడా మనం దేవునికి కనీస కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. కొంతమంది అమ్మ హల్లెలూయా చెప్పండి, ఎందుకు చెప్పాలి, నువ్వు చెప్పుకుంట. అమ్మ ప్రభుని ఆరాధించుకో, మాకెందుకు? చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తరు, కనీసం పాదాలు కదిలించమంటే పాదాలు కదిలించలేదు, మోకరించమంటే మోకాళ్ళు అస్సలా లేదండి. మోకాళ్ళు మాత్రం వంగవండి, ఇంకా అంతే. ఎప్పుడు వంగవు.
దయచేసి గమనించాలి. మన అవయవాలు దేవుని సన్నిధిలో సజీవ యాగముగా ఉపయోగపడాలి. ఆ సజీవ యాగంగా ఉపయోగపడినప్పుడు ఆ సజీవ యాగంగా దేవుడికి సమర్పించుకున్న అవయవాల ద్వారా చేసే సేవ ఎలాంటిది అన్నాడండి? యుక్తమైనది అంటున్నాడు. అటువంటి యుక్తమైన సేవ చెయ్యాలి అంటే నేను ఆత్మ విషయంలో మందబుద్ధి కలిగిన వారముగా కాకుండా ఆత్మ విషయంలో ఏమై ఉండాలండి? తీవ్రత కలిగిన వారుగా ఉండి ప్రభుని సేవించాలి. అటువంటి అనుభవం నువ్వు నడిపించబడుతూ దేవునిలో ఎదుగుతూ ఒక రగిలించబడిన ఒక కాగడ వలె, ఒక కట్టి వలె నువ్వు మండించబడాలి. ఒక మండుచున్న దీపం వలె నువ్వు ఉండాలి. మండుచున్న కాగడ వలె నువ్వు ఉండాలని ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఇట్టి సేవ ద్వారా ప్రభు నీ నామాన్ని కనపరచడే కాకుండా నీ ద్వారా అనేక మంది కూడా ఆసక్తి కలిగిన వారిగా దేవుడు చేస్తాడని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మనందరినీ కూడా ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభుని చేసి ఆయన సేవించటం విషయంలో, ఆయన ఆరాధించటం విషయంలో, ఆయన పూజించటం విషయంలో, ఆయన కీర్తించటం విషయంలో, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం విషయంలో ప్రభు మనను తీవ్రత కలిగిన వారిగా ప్రభు చెయ్యునుగాక, ఆసక్తి కలిగిన వారిగా ప్రభు చెయ్యునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, ఇంతవరకు దేవుని యొక్క వాక్యం ఉన్నారు కదా. విన్న వాక్యం ద్వారా మీరు అందరూ కూడా ఆస్వాదించబడాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. ప్రార్థన చేస్తున్నామా? సర్వశక్తి మిక్కిలి కృపా కనికరం గల తండ్రి, దయగల రాజా, దయాళుడానికి వందాలయ్యా. సకల ఆశీర్వాదాల కారణభూతుడా, ఆరాధనలకు యోగ్యుడమైన మా దేవానికి వందాలు చెల్లిస్తూ అర్పిస్తున్నాను తండ్రి. ఉదయకాలంలో నీ ప్రియబిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నంతవరకు నీ వాక్యం ఉన్నారు. విన్న వాక్యం ద్వారా ప్రభావ వారిని ఆశీర్వదింపచేయండి, వారిని దీవించండి ప్రభావ. వారికి సాగిన సహాయ సకాలం మెండుగా దయచేయమని దైవమందికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇక నాయన నూతనమైన రోజు ఇచ్చావు. ఈ రోజంతలో నీ కృప దయచేయని పునరుత్థానం దినాన్న నీ సంధ్యలో గడిపే గొప్ప భాగ్యం కూడా వీరికి దయచేయమని ఈ సమయంలో ప్రభు నీ ప్రియబిడ్డలందరినీ నీ దయగలం, ప్రేమగలం, కరుణగలం నా స్థలాలకు అప్పగించుకుంటూ చెల్లించుకుంటూ నీ సహాయ సహకారాలు మెండుగా దయచేసి సంధ్యను మేలుతో అందిన ఆశీర్వాదాలతో తృప్తిపరిచి కావాల్సిన ప్రతి ఆశీర్వాదం మెండుగా దయచేయమని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈ దిన దేవులతో నడిపించండి. చంద్రబిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, కన్యలు ప్రతి ఒక్కరిని నీ దయతో నింపి నడిపించి కావాల్సిన ఆశీర్వాదంతో నింపి నడిపించి మహిమ పొందుకోమని. బలహీనలుగా రోగులుగా వారిని స్వస్థపరుస్తున్నారు ప్రభాని బట్టి నీకు వందనాలు. పునరుత్థాన దీవెనలు మెండుగా నీ ప్రియబిడ్డలందరికీ కూడా అనుగ్రహింపజేసి సాయించమని మా ప్రభువును రక్షకుడు నేను యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని దయయు, కుమారుడును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు పరిశుద్ధాత్మక నిత్య ఆదరణ మీకు మీ కుటుంబ సభ్యులకు నందిన కార్యం తోడండి. అన్ని విషయాలు ప్రభుక్షేమం దయచేసి మిమ్మల్ని బలపరచును గాక. విశ్వాసుల భక్తిలో, పరిశుద్ధతలో మిమ్మల్ని ఆసక్తి కలిగిన వారుగా ప్రభు చేయను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.